తాటిపండు కేక్ రెసిపీ. పూర్తి రెసిపీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. తాటిపండు చూడడానికి ఈ క్లిప్లో ఉండే విధంగా ఉంటుంది. ముందుగా బియ్యం నూకని బాగా కడిగి 1 గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. హోల్స్ ఉన్న చట్రం మీద బొగ్గులు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. బొగ్గులు బాగా కాలేక తాటిపండు పెట్టి 10 to 15 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత తాటిపండుని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకొని చల్లారే వరకు ఉంచాలి. రోస్ట్ చేసిన తాటిపండు చల్లారాక తాటిపండు మీద ఉన్న స్కిన్ అంతా తీసేయాలి. తాటిపండు స్కిన్ అంతా తీసేసాక తాటిపండుని గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసిన తాటిపండు గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కప్పు బెల్లం, 3/4 కప్ కొబ్బరికూరు, తాటిపండు గుజ్జు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో రైస్ రవ్వ నీళ్ళు లేకుండా తీసుకోవాలి. తర్వాత 3/4 కప్ కొబ్బరికూరు, 1 కప్ జాగరి, బెల్లం, ఎక్స్ట్రాక్ట్ చేసిన తాటిపండు గుజ్జు వేయాలి. బెల్లం ముక్కలు లేకుండా బాగా కలిసేటట్లు చేతితో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పంచదార, యాలకులు తీసుకొని పౌడర్ చేయాలి. ఇప్పుడు కేక్ మిక్స్చర్లో సాల్ట్, పౌడర్ చేసిన పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. కేక్ మిశ్రమం తయారైంది. క్లిప్లో చూపించినటువంటి అల్యూమినియం కేక్ ప్యాన్ తీసుకోవాలి. చిన్న బాటమ్ ప్యాన్లో శాండ్ తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు కేక్ ప్యాన్లో నెయ్యి తీసి చుట్టూ బాగా గ్రీస్ చేయాలి. 1 స్పూన్ బియ్యం పిండి వేసి బాగా డస్టింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ తయారయ్యాక ఈజీగా మనం తీయడానికి వీలవుతుంది. ఇలా రెడీ చేసిన కేక్ ప్యాన్లో తాటిపండు కేక్ మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని సిమ్లో పెట్టి ఉంచిన శాండ్ టిన్ మీద పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టేసి చాలా తక్కువ సెగ మీద లో ఫ్లేమ్లో 1 అవర్ నుంచి 1 hour 15 minutes వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాలి. జాగ్రత్తగా ఒక ప్లేట్ మీద ఫ్లిప్ చేయాలి. చల్లారాక స్లైసెస్ కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.